హలో గైస్, హాయ్. అందరూ మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ వింటే ఖచ్చితంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఇది ప్రపంచంలోనే ద మోస్ట్ హంటెడ్ డాల్. దీని పేరే రాబర్ట్. దీనికి రాబర్ట్ పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, కంప్లీట్గా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ బొమ్మ ఒక మ్యూజియంలో ఉంది. ఈ బొమ్మ అమ్మో బొమ్మకి ఏమాత్రం తక్కువ కాదు. లిటరల్లీ నిజమైన అమ్మో బొమ్మ ఏదైనా ఉందా అంటే అది ఒక్క ద రోబోట్ ద డాల్ అని చెప్పాలి. అయితే దీనితో ఫోటో దిగాలన్నా సరే మీకు ఒక పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ మ్యూజియంది కాదు, ఈ బొమ్మనే ఆ పర్మిషన్ ఇవ్వాలి. అదేంటనే చెప్తాను. మరి పర్మిషన్ తీసుకోలేకపోతే ఆ రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఈరోజు నేను మీ ముందుకు పెట్టబోతున్నాను. ఈ బొమ్మకి సంబంధించిన ప్రతి ఒక్క రియల్ ఫుటేజ్ నేను ఈరోజు మీ ముందుకు ప్రూఫ్గా పరిచయం చేయబోతున్నాను. కాబట్టి వీడియోని కాస్త కామ్గా సైలెంట్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. నా పేరు నాసిర్, మీరు చూస్తున్నారు చీకటి రహస్యం. ముందుగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే లైక్ చేయండి. అయితే ఈ బొమ్మ ఏదైతే ఉందో దీని పేరే రాబర్ట్ ద డాల్ అంటారు. ఈ యొక్క బొమ్మ ప్రజెంట్ ఫ్లోరిడా మ్యూజియంలో మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు చూడాలనుకున్నా సరే అక్కడి నుంచి చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈ బొమ్మతో మీరు ఫోటో దిగాలన్నా ఫోన్లో రికార్డ్ చేయాలన్నా సరే మీరు పర్మిషన్ అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ అంటే మ్యూజియం వాళ్ళకు కాదు, ఈ బొమ్మతోనే. అవును, మీరు వినింది నిజమే. ఈ బొమ్మతో మీరు ఫోటో దిగాలన్నా మీరు వీడియో తీసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క కామెంట్ సెక్షన్లో సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని ఖచ్చితంగా మీరు ఒక మెసేజ్ లేదా కామెంట్ చేయండి. లేకపోతే ఇది మిమ్మల్ని కూడా వదలదు. అందుకోసమే నేను కూడా కామెంట్ని పిన్ చేసి పెడుతున్నాను. దానికి లైక్ అన్నా చేయండి, లేకపోతే సపరేట్గా కామెంట్ పెడితే మరీ మంచిది. ఒకవేళ అలా చేయకపోతే దానికి బాధ్యుడిని నేను కాదు, దయచేసి గమనించగలరు. అయితే ఇప్పుడు ఈ బొమ్మ వెనకాలన్న అసలైన భయంకరమైన స్టోరీ ఏంటి ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ 1904లో ఫ్లోరిడాలోని వెస్ట్ అనే ఒక ఊరిలో ఈ భయంకరమైన స్టోరీ స్టార్ట్ అయింది. ఆ ఊరిలో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీకి ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబు పేరే రాబర్ట్ యూజిన్ ఒట్టో. అయితే ఈ పిల్లవానికి ఆ ఫ్యామిలీలో పనిచేసే ఒక పని అమ్మాయి ఒక గిఫ్ట్గా ఇచ్చింది. ఆ యొక్క గిఫ్టే ఈ ద రాబర్ట్ ద డాల్. ఈ బొమ్మను ఆ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఆ అమ్మాయికి చేతబడి విద్యలు చాలా బాగా తెలుసు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఆ ఫ్యామిలీకి ఈ పని చేసే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమెకి చేతబడి విద్యలు బాగా తెలుసని ఆమెకు తెలియదు. అయితే మెల్లమెల్లగా ఈ బాబు ఎవరైతే ఉన్నాడో ఈ బాబుకి ఆ బొమ్మ చాలా బాగా నచ్చేసింది. అందుకోసమే తన యొక్క పేరు రాబర్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క బొమ్మను పెట్టాడు. ఈ యొక్క బొమ్మకి రాబర్ట్ అని పేరు పెట్టాడు. ఆ అబ్బాయికి యూజిన్ అని పేరుతో పిలవమని అందరికీ చెప్పేవాడు. కాలాంతరం ఈ బాబు ఈ యొక్క బొమ్మతో చాలా క్లోజ్గా ఆడుకునేవాడు. అంటే ఈ బొమ్మతో మాట్లాడినట్టు, ఈ బొమ్మని పడుకునేటప్పుడు పక్కన పెట్టుకోవడం, తన వస్తువుల్ని ఈ బొమ్మకి ఇవ్వడం, ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకానొక రోజు రాత్రి, అది కూడా అర్ధరాత్రి సమయం, ఆ అబ్బాయి రూమ్లో ఒక వింత శబ్దాలు వినిపించేవి. ఆ వింత శబ్దాలు ఎలా అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు. ఒక అతను ఈ అబ్బాయే, ఇంకో అతను ఒక గొంతు ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ఈ ఫ్యామిలీలో అందరూ ఈ యొక్క గొంతుని అబ్జర్వ్ చేస్తున్నారు. గొంతుని చాలా రోజులు అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఉండే ఈ యూజిన్ యొక్క అమ్మ. ఒకానొక రోజు రాత్రి అసలు ఇంకొక గొంతు వస్తుంది కదా, అది ఎవరిది అని చూడ్డానికి ఒక్కసారిగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తే అక్కడ ఎడం వైపు కుడివైపు టాపు బాటము ఎవ్వరా లేరు. అయితే వాళ్ళ అమ్మ ఒక్కసారిగా భయపడిపోయింది. భయపడిపోయి తన కొడుకుని నువ్వు ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. ఎందుకంటే ఆ రూమ్లో ఎవరు కనిపించడం లేదు. అప్పుడు ఒక్కసారిగా తన అబ్బాయి నేను ఎవరితో మాట్లాడడం లేదు, ఈ బొమ్మనే నాతో మాట్లాడుతుంది అని చెప్పాడు. ఇంకా ఒక్కసారిగా వాళ్ళ యొక్క అమ్మకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. బొమ్మ మాట్లాడడం ఏంటి అనేది ఒక్కసారిగా ఒక షాక్ అయిపోయారు. ఇది చూసి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా ఆ బొమ్మను లాక్కొని వేరే రూమ్లో పాడేసి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకునే పొజిషన్కి వచ్చేసాడు. పెళ్ళి అయినప్పటికీ కూడా ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఇతనికి ఆ బొమ్మ మీద ప్రేమ ఇంకా అపారంగా పెరిగిపోయింది. అందుకోసమే ఇతను ఎంత పెద్దవాడైనా సరే, పెళ్ళి జరిగినా సరే ఆ బొమ్మని మాత్రం అస్సలు విడిచిపెట్టడం లేదు. అయితే ఈ బొమ్మని వాళ్ళ అమ్మ స్టోర్ రూమ్లో పాడేసింది. స్టోర్ రూమ్లో పాడేసిన తర్వాత ఆ స్టోర్ రూమ్కి ఒకే ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ బయట నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఒకానొక రోజు
చెప్పింది ఏమంటే బయట ఇరుగు పొరుగు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ యొక్క బొమ్మ నడుస్తూ కనిపించేవని వీళ్ళ ఇంట్లో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే చెప్పిన మాట ఫస్ట్గా ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అయితే చెప్పేవాళ్ళు సుమారుగా చాలామంది ఎక్కువ అవ్వడంతో ఈ యొక్క రాత్రి బొమ్మ నడుచుకుంటూ ఆ కిటికీ నుంచి ఈ కిటికీ దగ్గరకు వెళ్తుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. అయితే ఒకానొక రోజు రాత్రి ఈ యొక్క బొమ్మ నడుచుకుంటూ వెళ్ళి తన కొడుకు దగ్గర పడుకోయిందని చాలామంది అనుకునేవాళ్ళు. అయితే వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మకి తెలీదు, వాళ్ళ నాన్నకు కూడా తెలీదు. అయితే ఒకానొక రోజు రాత్రి అన్ఫార్చునేట్లీ ఆ అబ్బాయి నిద్రలోనే చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఆ బాడీని చూస్తుంటే పక్కనే ఆ బొమ్మ ఉంది. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ బాధపడుతూ భయపడుతూ ఆ యొక్క బొమ్మని ఏం చేయాలో తోచక ఒక్కసారిగా ఆ ఇల్లునే ఇడిచిపెట్టి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత అదే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఇంటికి కొత్త రెంట్ తీసుకోవడానికి మరొక ఫ్యామిలీ వచ్చారు. ఇక్కడ విషయం ఏమంటే మరొక ఫ్యామిలీ వచ్చినా సరే వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే స్టార్ట్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్గా వచ్చిన ఆ ఫ్యామిలీ ఈ బొమ్మ యొక్క విషయాలు భరించలేక అర్ధరాత్రి నడుస్తున్న శబ్దం, అరుస్తున్న శబ్దం ఇలా ఒక్కసారిగా రావడంతో కొత్తగా వచ్చిన ఫ్యామిలీ ఈ యొక్క బొమ్మని ఇంకా ఏమాత్రం భరించలేక ఒక మ్యూజియంకి అప్పగించేశారు. ఆ మ్యూజియమే ఫ్లోరిడాలోని ఉన్న ఫ్లోరిడా మ్యూజియం. ఈ మ్యూజియంలో ఒక గాజు గ్లాసులో ఈ యొక్క బొమ్మను బంధించి పెట్టారు. అంటే మ్యూజియంలో షోకేస్ లాగా పెట్టారు. షోకేస్ లాగా పెట్టిన తర్వాత ఈ మ్యూజియంకి చాలా క్రేజ్ వచ్చింది. చాలా వందలాది వేలాది మంది ఈ యొక్క ఊరికి వచ్చి ఈ బొమ్మని చూసి వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఈ యొక్క బొమ్మను చూడాలంటే ఖచ్చితంగా దీని యొక్క పర్మిషన్ అడగాలి. అదే రాబర్ట్ని పర్మిషన్ అడగాలి. అడగకపోతే వాళ్ళ యొక్క జీవితంలో అది ఒక మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అదే రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో వింత వింత శబ్దాలు రావడం, వింత వింత వస్తువులు కింద పడిన శబ్దాలు రావడం, ఎవరో మాట్లాడినట్టు అనిపించడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో పొందుతారు. అందుకోసమే ఇప్పటికైనా సరే అదే బొమ్మ ఈ యొక్క ఫ్లోరిడా మ్యూజియంలో మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఫ్లోరిడాలో వెళ్తే ఈ బొమ్మను చూడాలనుకుంటే సారీ ఫర్ వాచింగ్ యూ వితౌట్ యువర్ పర్మిషన్ అని మీరు ఖచ్చితంగా రాసి ఆ లెటర్ అక్కడ అంటించడం మంచిది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో సారీ ఫర్ వాచింగ్ యువర్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని ఖచ్చితంగా రాసి మీరు ఒక సేఫ్ సైడ్కి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన రియల్ వీడియో ఫుటేజ్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీలో మీ నిజ జీవితంలో జరిగిన నిజమైన హర్రర్ ట్రూ స్టోరీస్ ఏమైనా ఉంటే ఈ యొక్క స్టోరీని పంపండి. నచ్చితే ఖచ్చితంగా నేను ఆ స్టోరీ గురించి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.